ఈ ఐరన్తో కూడా సార్ డిఫరెంట్గా చేశారు. అంటే బోట్స్తో కూడా చక్కగా ఒక మనిషి రూపము ఇలా డిఫరెంట్ షేప్స్లో పెట్టారు కదా, అవన్నీ కూడా బాగా చేశారు సార్. అవన్నీ సెలెక్ట్ చేసింది మీరేనా? అంటే ప్రతిదీ కూడా అబ్జర్వ్ చేసి ప్రతి కంట్రీకి పోయి అక్కడ చూసేసి అక్కడ సెలెక్ట్ చేసి అట్లాంటివి తీసుకురావడం జరిగిందండి. ఓకే. అండ్ ఇప్పుడు మీరు ఒక డ్రీమ్ అనుకున్నారు, ఆ డ్రీమ్ నెరవేరటానికి కష్టపడ్డారు. అంటే చెప్పారు నాకు ఈ పార్క్ అవ్వటానికి 6 సంవత్సరాలు పట్టిందని. మొత్తం ఎంతమంది శ్రమిస్తే ఇంత అద్భుతమైన ఒక పార్క్ ఏర్పడింది అంటే ఏం చెప్తారు? అదే ఇక్కడ చాలామంది శ్రమ పడింది, అందరు చేతులు కలిపితేనే అయింది. ఇది వచ్చేసి దాదాపు 600 పీపుల్ మా దగ్గర పనిచేస్తున్నారు ఇప్పుడు. ఓకే. అట్లాగా అందరితోటి కరెక్ట్గా. దీంట్లో మెయిన్ ఏంటంటే దీంట్లో యాక్చువల్గా నో ఆర్కిటెక్ట్, నో ల్యాండ్స్కేప్ డిజైనర్, నో ఆర్టిస్ట్, అన్నీ నేనే. ప్రాజెక్ట్ చేయదలుచుకుంటే ఏసీ రూమ్లో కూర్చొని వచ్చేసి ఒక ఆర్కిటెక్ట్ని, ఒక ల్యాండ్స్కేప్ డిజైనర్ని, తర్వాత మిగతా వాళ్ళందరినీ పిలిచేసి నేను ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను, మీరు డిజైన్లు ఇవ్వండి అని చెప్పేసి ఏసీ నుంచి కదలకుండా చేస్తుంటారు. నేను ఇక్కడ నిలబడి పెట్టించాను ఇవన్నీ. ప్రతి స్టోన్ ప్లేస్మెంట్, స్టోన్ కానీ చెక్కడం కానీ దాన్ని ఎట్లాగే చేయడం కానీ ఎవ్రీథింగ్ హస్ బీన్ డిజైన్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్ బై మీ. ఓకే, చాలా కష్టపడ్డారు సార్ అయితే. అంటే మీ కష్టానికి మీ ఫలితం కనిపిస్తుంది మా అందరికీ కూడా. ఇవన్నీ కూడా మీరు దగ్గరుండి చేయించారు అంటే అసలు అమేజింగ్ సార్.